టుడే వచ్చేసి మనం క్లాత్ చెప్పుకుందాం. క్లాత్ సిమ్యులేషన్ ఎలాగో చూద్దాం ఒకసారి. ముందుగా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డార్క్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక జామెట్రీ, ఇన్సైట్, ఒక గ్రిడ్ తీసుకుందాం. సో గ్రిడ్ ని నేను క్లాత్ గా మార్చాలనుకుంటున్నా. దీనికోసం వెల్లం కన్స్టెంట్స్. సో వెల్లం కన్స్టెంట్ అనేది మనకి క్లాత్ కి గ్రెయిన్స్ కి, అంటే గ్రెయిన్స్ అంటే స్నో అలా చేస్తాం. సో వెల్లం కన్స్టెంట్ అనేది మెయిన్ గా క్లాత్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ దీనికి విజిబిలిటీ ఇచ్చుకుని ఇక్కడ క్లాత్ అని ఇస్తున్నా. మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ లైన్ లైన్ గా వైట్ గా కనిపిస్తున్నాయి. అది కన్వర్ట్ చేసింది క్లాత్ గా. సో కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే వెల్లం సాల్వర్. సో వెల్లం సాల్వర్. ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేస్తున్నా పైకి. ఒక 5 అనుకుందాం. ప్లే చేస్తే ఇది కింద పడిపోతుంది. గ్రావిటీ వల్ల అది కింద పడుతుంది, కానీ అది క్లాత్ గా కనిపించట్లేదు, ఎందుకంటే దానికి ఏ ఆబ్జెక్ట్ హిట్ అవ్వట్లేదు. సో దానికోసం కొల్లిజన్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. దానికి సో కొల్లిజన్ ఆబ్జెక్ట్ వచ్చేసి స్పియర్ తీసుకుంటున్నా. లేదు మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీనికి కొల్లిజన్ జామెట్రీ అని ఉంది కదా, ఇక్కడ దీనికి కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లం కన్స్టెంట్ తీసుకుని నేను బైపాస్ చేస్తున్నాను. జస్ట్ అసలు ఎందుకు తీసుకున్నానో మీకు తర్వాత చెప్తాను. ముందైతే కొల్లిజన్ ఇచ్చేసాం కదా, ప్లే చేస్తున్నా. దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటున్నా. సో క్లాత్ అనేది వస్తుంది, కానీ ఇలా పేపర్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే దానికి మెష్ లేదు. సో మెష్ రావాలంటే మెష్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నేను మెష్ ని ఇక్కడ సబ్ డివైడ్స్ ఉన్నాయి కదా, రోస్ కాలమ్స్. సో వాటినైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా నేను రీమెష్ అని నోడ్ తీసుకుంటున్నాను. సో ఇది రీమెష్ అంటే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి కదా, వాటిని క్రియేట్ చేస్తుంది మెష్ గా. సో మనం ఎంత టార్గెట్ సైజ్ లో ఎంత వాల్యూ తక్కువ ఇస్తే అంత ఎక్కువ మెష్ వస్తుంది, అంత క్వాలిటీగా వస్తుంది మనకి క్లాత్ అనేది. ప్లే చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది క్లాత్ అయిపోయింది. క్లాత్ అయ్యింది, కానీ మీకు గమనిస్తే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని అనుకుంటున్నా. సో లేదు, మెష్ ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా స్మూత్ గా వస్తుంది ఇది. సో దాని మీద ఇంకా స్మూత్ వస్తుంది. మెష్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది, అలాగే అంత స్మూత్ గా వస్తుంది క్లాత్ అనేది. ఓకేనా? సో ఇది బేసిక్ క్లాత్ సిమ్యులేషన్ అన్నమాట. సో క్లాత్ లో చాలా రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు క్లాత్ కొన్నిసార్లు బ్లెండ్ అవుతుంది, కొన్నిసార్లు బెండ్ అవ్వదు, కొన్నిసార్లు ముడిచిపోతుంది. అలా మనం ఎలా డిసైడ్ చేసుకోవచ్చో మనం చూడొచ్చు. కొన్ని క్లాత్స్ ఏంటంటే సాగుతాయి, స్ట్రెచ్ అవుతాయి. సో స్ట్రెచ్ అయ్యే క్లాత్స్ ఉన్నాయి, నార్మల్ క్లాత్స్ ఉన్నాయి, అన్ని క్లాత్స్. సో అన్ని క్లాత్ ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ మనం కన్స్టెంట్ లో క్లాత్ అని పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ
స్ట్రెచ్ స్ట్రెచ్ అంటే ఎంత నాకు స్ట్రెచ్ అవ్వాలి సాగిపోవాలి అనుకున్నామో మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్లం కన్స్టెంట్ లో స్టెఫ్నెస్. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఉంది, నేను 1 పెడుతున్నా, ఇక్కడ 1 పెడుతున్నా. ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుందో చూద్దాం. కొన్ని క్లాత్లు బాగా సాగుతాయి కదా, సో వాటి గురించి ఎలా. ఇప్పుడు ఇది అయితే స్ట్రెచ్ అయిపోతుంది, బాగా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది, కనిపిస్తుందా? సో ఇది స్ట్రెచ్. ఇక్కడ స్ట్రెచ్ స్టిఫ్నెస్ ఎంత పెట్టుకోవాలి? లో పెట్టుకుంటే, ఇప్పుడు బాగా మైనస్ పెడితే స్ట్రెచ్ అయితేనే ఉంటది ఇంకా అది. సో నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవ్వకుంటే వెళ్తుంది. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇంత పెడుతున్నా, ఇప్పుడు ప్లే చేస్తే మనకి కొంచెం స్ట్రెచ్ అవుతుంది, ఇంకా సాగుతుంది, కానీ పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా తగ్గించాలనుకుంటున్నా. సో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదేం కనిపించదు, అదంతా స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి వర్క్ అయిపోద్ది. సో నేను అది చెప్తాను. స్ట్రెచ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు నాకు ఇది అస్సలు స్ట్రెచ్ అవ్వకూడదు, బెండ్ అవ్వకూడదు, ఇది ఫోల్డ్ అవ్వకూడదు. ఏంటంటే ఒక రబ్బర్ మ్యాట్ ఉంటాయి కదా, కాళ్ళ కాడ వేసుకునేవి, వాటిలాగా ఉండాలి నాకు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, దీన్ని వెల్లం కన్స్టెంట్ లో ఇది నేను నార్మల్ పెట్టేస్తున్నా. నార్మల్ గా ఎంత ఉందో అంత. ఇక్కడ బెండ్ అని కనిపిస్తుంది కదా, బెండ్ లో నేను 0.1 ఉన్న దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం ఫుల్ గా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కొన్నిసార్లు ఇది వర్క్ అవ్వదు, స్టెప్స్ ఇంక్రీజ్ చేస్తేనే వర్క్ అవుతుంది. చూద్దాం. మనకి స్టెప్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి మెష్ లోడ్ టైం ఎక్కువ పడుతుంది. సో ఇదైతే వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటున్నా, అవ్వట్లేదు, కొంచెం అవుతుంది ఎక్కడో. సో నాకు అసలు బెండే అవ్వకూడదు ఇది, దానికోసం ముందుగా స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఒక 10 పెడుతున్నా. అలాగే నేను మెష్ తగ్గించుకున్నా లోడ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్నెస్ అనిపిస్తుందా, ఇది ఫుల్గా ఇచ్చేస్తా, ఇంకా దీనికి మించి ఇంకేం ఉండదు. సో దీన్ని నేను ఒక 100 చేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. సో అది ఫోల్డ్ అవ్వట్లేదు. సో ఇది రబ్బర్ లాగా వాడుకోవచ్చు, లేదా కొన్ని క్లాత్స్ ఇలాగే ఉంటాయి, అలా కూడా వాడుకోవచ్చు. అర్థమైందా? క్లాత్స్ అనే కాదు, చాలా బెండ్ అయ్యే సిమ్యులేషన్స్ ఉంటాయి కదా కొన్ని, వాటన్నిటికి కూడా మనం వెల్లం వాడతాం, ఓకేనా? ఇప్పుడు ఇదే క్లాత్ సిమ్యులేషన్ ని ఒక చిన్న బేసిక్ సిమ్యులేషన్ చేద్దాం, ఇది యూజ్ చేసుకుని. సో ఇది ఇలా, ఇప్పుడు నాకు ఇలా బెండ్ అవుతుంది కదా, నాకు బెండ్ అవ్వకూడదు, రివర్ట్ డిఫాల్ట్ కొట్టేస్తున్నా. అలాగే డిఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ కొలిజన్ ఆబ్జెక్ట్ ని నేను తీసేస్తున్నా. ఇక్కడ కొలిజన్ ఆబ్జెక్ట్ కాకుండా నాకు కావాల్సింది ఏంటి, అటాచ్డ్ జామెంట్రీ. ఇప్పుడు కొన్ని క్లాత్స్ దేనికన్నా జాయిన్ చేసి ఉంటాయి. సపోజ్ సూపర్ మ్యాన్ క్లాత్ ఉంది, దానికి ఏదైనా జాయిన్ చేయాలంటే ఏం చేస్తాం,
దానికి అటాచ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఒక స్పీరే తీసుకుంటున్నాం. మళ్ళీ లేదు, గ్రిడ్ కి కాపీ టు పాయింట్ చేస్తున్నా. నాకు ఈ గ్రిడ్ వద్దు, వేరే గ్రిడ్ తీసుకుంటున్నా. సో ఇన్ని వచ్చినాయి, నాకు ఇన్ని వద్దు. రోస్ కాలమ్స్ ఇక్కడ వెళ్ళం కన్స్ట్రక్ట్ తీసుకుని దీంట్లో అటాచ్డ్ జామెట్రీ తీసుకోవాలి. విజిబిలిటీ దీనికి ఇచ్చేస్తే ఇలా వస్తుంది. నేను ప్లేస్మెంట్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు ముందుగా. సో దానికోసం దీన్ని మూవ్ చేస్తున్నా. అలాగే సైజ్ వచ్చేసి 11. సో ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఓకే, క్లోజ్ చేస్తున్నా. సో ముందు అటాచ్ జామెంట్రీలోకి వెళ్ళి చెక్ చేద్దాం. అటాచ్ జామెంట్రీలో ఏం చేస్తుందంటే ఇది పట్టుకుంటుంది, దానికి ఒక లైన్ లాగా క్రియేట్ అయ్యి దాన్ని స్టిచ్ అవుతుంది. సో స్టిచ్ అనేది మొత్తం ఓవరాల్ గా అవుతుంది. నాకు అలా అవ్వకూడదు, కొంచెమే హోల్డ్ చేయాలి. దానికోసం ఇక్కడ మినిమం డిస్టెన్స్ ని ఆన్ చేసుకుని కొంచెం ఎంతవరకు కావాలో ఇక్కడ కనిపిస్తున్నా. డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తుంటే అక్కడ ఇంక్రీజ్ అవుతుంది డిస్టెన్స్ కూడా, స్టిచ్ అయ్యే డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నాకు ఇంత చాలు. ఓకే, ఇప్పుడు దీనికి ఇచ్చేసి ప్లే చేస్తాం. సూపర్ మ్యాన్ క్లాత్ లాగా కొంచెం అనుకుందాం దీన్ని. సో అక్కడ బెండ్ అనేది వర్క్ అవుతలేదు సరిగ్గా. ఇందాడు ఏదో చేసాం కదా మనం బెండ్ ని. ఇక్కడ బెండ్ అనేది 0.1 ఉండాలి. సో దాన్ని వాడేద్దాం. సో బెండ్ అవ్వట్లేదు, అది ఇందాడు అలా వర్క్ అయిపోయింది. సో మెష్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. టైం పడుతుంది మెష్ ఇంక్రీజ్ చేస్తే. ఇదే సిమ్యులేషన్ ఉపయోగించుకుని మనం కైట్ ని కూడా చేయొచ్చు. కైట్ ని, సూపర్ మ్యాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ క్లాత్ ని, ఇంకా చాలా చేయొచ్చు క్లాత్ లో. అవన్నీ ఈజీగానే ఉంటాయి కొడేనిలో. అవన్నీ అడ్వాన్స్ లో చూద్దాం మనం. ముందైతే బేసిక్ నేర్చుకుందాం.
సో ఇది ఓకే వర్క్ అవుతుంది, కానీ మెష్ ఎక్కువ ఉండటం వల్ల టైం ఎక్కువ పడుతుంది. నేనేం చేస్తానంటే దీనికి విండ్ యాడ్ చేస్తాను. నాకు కొంచెం ఈ బాల్ ని కూడా సైజ్ తగ్గిద్దాం అనుకుంటున్నా గ్రిడ్ లో. అలాగే దీంట్లో క్లాత్ లో బాగానే ఉంది. ఓకే, సో నాకు ఇప్పుడు ఇలా విండ్ అనేది ఇలా డైరెక్ట్ అవ్వాలి, ఇలా ఫ్లోట్ అవ్వాలి ఇది. సో దానికోసం నేను ఇక్కడ పాప్ విండ్ అని క్రియేట్ చేస్తున్నా. సో సోర్స్ కి కనెక్ట్ చేసి దీన్ని ఎక్కడ దీనికి గైడ్ ఉంటది. సో గైడ్ ఆన్ చేస్తున్నా. ఒక డైరెక్షన్ లో మనకి విండ్ అనేది వర్క్ అవ్వాలి అని చూద్దాం. ఏ డైరెక్షన్ లో? విండ్ డైరెక్షన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఒక 2 అనుకుందాం. అలాగే కొంచెం పైకి కూడా వెళ్ళాలి. .5. సో ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం ఎలా వెళ్తుందో. సో నేను గైడ్ ఆఫ్ చేస్తున్నా. చిన్న ప్లే బ్యాష్ పెట్టేసి చూద్దాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.